పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ సభకి మేము పాల్గొనడం జరిగింది. ఇది మేము వైజాగ్ నుంచి ఇక్కడ ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ రోజుని ఈ జనసందోహాన్ని చూస్తుంటే మాకు ఎంతో ఆనందంగా ఉంది. మనం గతంలోని ఒక నెల రోజుల క్రితం మనం కుంభమేళ అయితే చూసాం. కుంభమేళను తలపించే విధంగా ఈ కార్యక్రమం జరగడం అన్నది మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ జనసందోహాన్ని చూస్తుంటే మాకు రెట్టించిన ఆనందంతో మేము ముందు ఉరకలు వేయాలనుకుంటున్నాం. అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ గారు ఆశయం మా సాధన కోసం మేము ఎన్నో కష్టపడి అతని ఆలోచనలను ఆచరణలు ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న తీరు కానీ అతను మాకు ఇస్తున్న స్ఫూర్తి కానీ మాకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఇస్తుందండి. అదేవిధంగా మా వార్డు నుంచి మా సిటీ సౌత్ కాన్స్టిట్యున్సీ అయిన విశాఖపట్నం నుంచి కూడా మేము ఎంతోమంది తరలి రావడం అయితే జరిగింది. దాంతోపాటు వీర మహిళలు మాకు ఎంతోమంది సపోర్ట్గా తీసుకురావడం అయితే జరిగింది. ఈ కార్యక్రమం ఇంత కళ్ళు విండగా ఉండడం అని చూడడం అనేది మాకు ఎంతో సంతోషంగా ఉంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసం మేము ఎంతో కృషి చేస్తాం. అతని ఆలోచనలకు అనుగుణంగా మేము ప్రతి కార్యక్రమం ముందు తీసుకెళ్తామని కోరుకుంటున్నాం అండి. ముఖ్యంగా చెప్పుకుంటే ఈ జనసందోహం చూస్తే మాకు ఎంతో సంతోషంగా ఉందండి. మా తాలూకా ఐక్యతని కనపరిచే విధంగా ఈ తాలూకా ఆవిర్భావ సభ ఎంతగానో మాకు తోడ్పడుతుంది. ప్రసంగంలో కూడా అతని తాలూకా ఆలోచనలు మేము ముందుకు తీసుకెళ్తామని ఒక క్రమశిక్షణగా ఉంటామని కూటమికి మేము మా జనసైనిక తాలూకా సపోర్ట్ని ఎంతగానో తెలియజేస్తున్నాం. ఇంకా రాబోయే కాలంలో కూడా మా తాలూకాను ఇంకా ఉనికిని ఇంకా గట్టిగా తెలియజేస్తూ మా తాలూకా ఐక్యతని మా తాలూకా బలాన్ని ఇంకా పెంచుతామని చెప్పి మేము ఈ రోజు తెలియజేస్తున్నాం అండి. ఇక్కడ మేము అందరం కలిసి వీర మహిళలు ఇక్కడ సభకు వచ్చామండి. ఇక్కడ అందరూ జనసందోహంగా చాలా సంతోషంగా ఉత్సాహంగా మేము అందరం పాల్గొన్నామండి. ఇక్కడ ఈ సభకి మేము రావడం కూడా ఇక్కడికి రావడం పిఠాపురం రావడం మాకు ఎంతో సంతోషంగా ఉందండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రావణి. సౌత్ కాన్స్టిట్యున్సీ 38వ వార్డు నుంచి వచ్చాము. సౌత్ నుంచే కాదు చాలా నలుమూలల నుంచి ఈరోజు ఈ సభకు రావడం జరిగింది. ఈరోజు జనసేన పార్టీ పెట్టి 12 సంవత్సరాలు అయింది. ఆవిర్భావ సభకి ఇంతమంది జనాలు జన సముద్రం కింద ఉంది. ఈరోజు చూసినట్టయితే పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ వినడం కోసం కేవలం దూరాల నుంచి వచ్చారు. ఈరోజు ఆయన అంటే సింపుల్గా చెప్పాలంటే ప్రాణం ఇచ్చేస్తారండి. జన సైనికులు కానీ వీర మహిళలు కానీ జనసేన పార్టీ సభ్యులు కానీ ఎవరైనా సరే కన్నుల వైభవంగా ఉంది. సింపుల్గా చెప్పాలి అంటే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆ పిలుపు మేరకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాకు 100% రిజల్ట్ అనేది ఇచ్చారు. ఈరోజు ఈ పండుగ వాతావరణం చూస్తుంటే మాకు మరింత ఆనందంగా ఉంది. ఇంతటి జనసందోహం చూస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. మా యొక్క పాదాభివందనాలు. అత్యధిక మెజారిటీని ఇచ్చి మా పవన్ కళ్యాణ్ గారిని ఇంతటి స్థాయిలో నిలిపినందుకు ప్రతి ఒక్క పిఠాపురం కార్యకర్తకు మా పాదాభివందనాలు.